My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే. రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిడా. హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. Good. Keep it up. I always meet a right person like you. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా. ఊపించాలే పెట్టే. ఆహా, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా. ఈ వాసన కాదు కానీ రిజల్ట్ వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలు ఈయన వాసన. అప్పుడు తీరిక వచ్చేది కానీ పని చూసుకే. స్టాప్. అరే మామ, నువ్వు చెప్పే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? అబ్బో, క్వాలిటీస్. నాన్నగారు చెప్పారు, బుగ్గు మేసట్లున్నాడు ఎంత పనికి మాల మీద పర్వాలేదంట, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతాడంట. నేను ఎలాంటివానే చూసుకుంటాను. రేపంతా లైన్ వేసుకోవచ్చు, నన్ను తీసుకుపోరా. ఎవరో అదా, దాన్ని ఏం చేసుకోవాలి? ఎవరు కూడా వేసుకోరా. ఇప్పుడు ఆగాగు, నువ్వు చెప్పే. నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవాడంటే ఇష్టం. ఎందుకంటే బైక్ ని బాగా కంట్రోల్ చేసేవాడే లైఫ్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాడంట. నో స్పీడ్ బ్రేకర్స్. చూడరా, 2 రోజుల్లో దాన్ని బైక్ మీద ఎక్కించుకొని రింగ్ ఎంచేస్తాను. నాకు లావు ఉన్నోడు కావాలి, హే తక్కువ ఉన్నోడు కావాలి. నాకు స్పెట్స్ ఉండేవాడు కావాలి. నాకు చెవు పోగున్నవాడు కావాలి. నాకు హెయిర్ ఎక్కువ ఉన్నవాడు కావాలి. ఆగండి, ఇప్పుడు నువ్వు చెప్పే స్వప్న. నాకు హెయిర్ స్టైల్ వచ్చి కాదు డ్రెస్సింగ్ వచ్చి ఏమో నన్ను చెప్పలేనే. ఎందుకు చెప్పలే? మేము చెప్పాం కదా. చెప్పు మామ. నాకు కొంచెం కష్టం కదా.
3 హే అయ్య బాబాయ్ గొప్ప సెట్ చేసారా నువ్వు ఉండే రే ఏంట్రా ఎప్పుడు చూసినప్పుడు గ్లాస్ పై చదువుతావేంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఏడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు కదా. తెగ చూస్తున్నానంటే ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్ వచ్చేసింది రోయ్. మేడం కెమిస్ట్రీ మాన్యుల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న ఇక్కడుందే. ఏ కాడా? ఇక్కడే. ఏ కాడా? ఆ కెమిస్ట్రీ ఏం చెప్తాడు? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడారు. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అది ఏంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? లాగ్ చేయండి. లాగెత్తావా? అర్రే రే రే రే. ఏ, ఆగు, 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 ఆగు. ఒక్క నిమిషం అలాగే ఉండు. అయ్య బాబోయ్ రే, ఏదో అనుకుంటాం కానీ అమ్మాలని తగిలని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. నెక్స్ట్ 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 షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే నేను 4 days లీవ్ లో ఫిజిక్స్ లెక్చరర్ ఏ కాడా? ఏ ఏమన్నా పోయే కాలం నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు జడ ఉంది కదా కత్తిరించి చెత్త. ఏయ్, త్వరగా. అయ్య బాబోయ్ గుండేంట్రా, అమ్మాయితో మాట్లాడినంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక. ఎలి ఎలి పాలు ఒలికమ్మా.